ఇస్రో ఎన్నో ప్రయోగాలు చేసింది. కాకపోతే ఇండియాకి ఇప్పటి వరకు మన భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రం లేదు. సో, అందుకనే అది రావాలి అంటే దాదాపు ఇంకొక 30 సంవత్సరాలు పడుతుంది. దానికి సంబంధించిన ప్రయోగాలు గూడా మొదలైపోయినాయి. సో, దానికి సంబంధించిన నమూనాలు కూడా స్పేస్ ఆన్ వీల్స్‌లో ఉన్నాయి. సో, ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో సో, భారత్ సంబంధించిన అంతరిక్ష స్టేషన్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి అనే ఒక నమూనా మనం ఇక్కడ చూస్తున్నాం. సో, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా! ఒక దాదాపు 5 మాడ్యూల్స్. సో, ఇవే మాడ్యూల్స్ పైన ఇవాళ అంతరిక్ష కేంద్రానికి సంబంధించి ఇస్రో తమ ప్రయత్నాలు అండ్ సైంటిస్ట్‌ల వాళ్ళ ప్రయోగాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ మాడ్యూల్స్ కింద మనకి వ్యోమగాములు కనిపిస్తున్నారు. సో, హ్యాస్టీస్ ఇట్లే వాళ్ళు స్పేస్‌లోకి వెళ్ళడం కావచ్చు అండ్ వీలైనన్ని రోజులు వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం అండ్ అక్కడ వాళ్ళ ప్రయోగాలు చేసుకునే ప్రయత్నాన్ని ఇస్రో ప్రారంభించింది. సో, ఇలాంటి ప్రాజెక్ట్స్‌కి సంబంధించి కూడా మనం సమాచారం తెలుసుకుందాం. కేవలం ఇక్కడ మనం చూస్తుంది ఒక ప్రాజెక్ట్‌కి సంబంధించిన నమూనా మాత్రమే. అండ్ దీంతో పాటు జీపీఎస్ సిస్టమ్ ఇప్పుడు అమెరికా పైన భారతదేశం ఆధారపడే పరిస్థితి. కాకపోతే సొంతగా భారతదేశం కూడా ఒక జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటే ప్రజలకి ఇంకాస్త సేవలు మెరుగైనవి ఇవ్వాలి అనే ఆలోచన ఉండబోతుంది. సో, అందుకనే దానికి సంబంధించిన సమాచారం అండ్ దాని మాడ్యూలర్ కూడా మనం ఈ స్పేస్ ఆన్ బస్ వీల్లో చూద్దాం. మనము తరచూ టీవీల్లో ఎప్పుడన్నా శాటిలైట్ లాంచ్ అయినప్పుడు దాని మీద చాలా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. అదేంటని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అయితే ఇవాళ ఇప్పుడు మనం స్పేస్ ఆన్ వీల్స్ ఇస్రోకి సంబంధించిన స్పేస్ ఆన్ వీల్స్ బస్లో ఉన్నాం. సో, ఇక్కడ మనం ఈ ఎగ్జిబిట్లో ఏం చూస్తున్నాము అంటే ఇస్రో ఒక లాంచ్ వెహికల్స్ అసలు ఎలా వచ్చాయి మనకు అందుబాటులోకి. సో, యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మనం బాహుబలి రాకెట్లు, ఇంకోటి చాలా ఒక లాంచ్లో 100 శాటిలైట్లు ఇట్లా ఎన్నెన్నో చేస్తున్నాం. కానీ ఇవన్నిటికీ బిగినింగ్ ఎక్కడ జరిగింది అంటే ఇగో ఈ యొక్క SLV-3 అనే దాంతో మన బిగినింగ్ అయిందనమాట అని చెప్పొచ్చండి. అంటే మన భారతదేశం స్పేస్ ప్రోగ్రామ్ 1962లోనే మొదలైంది. కానీ 1980 వరకు మనకి సొంత లాంచ్ వెహికల్ లేదు, సొంత వాహక నౌక లేదు. సో, మన ఉపగ్రహాలన్నీ కూడా విదేశాల నుంచి మనం పంపిస్తున్న పరిస్థితి. అయితే 1980లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క SLV-3 అనే ఒక లాంచ్ వెహికల్ని మొట్టమొదటిసారి అది సక్సెస్ అయ్యింది. దాని తర్వాత ఇంకా మన దేశానికి తిరుగులేదు. సో, తర్వాత SLV-3 ASLV అయింది, ASLV PSLV అయింది, PSLV GSLV ఇలా ఈ యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది. అయితే SLV-3లో ఇష్యూ ఏంటంటే అది లిమిటెడ్ వెయిట్నే తీసుకెళ్ళగలుగుతుంది అంతరిక్షంలో. కాబట్టి మనకి ఇంకా భారీ ఉపగ్రహాలు పంపించాలి, ఇంకా డిఫరెంట్ పర్పసెస్ కోసం పంపించాలని చెప్పేసి మనం తర్వాత కాలంలో 90లో మనకు PSLV డెవలప్ చేసుకున్నాం. సో, ఇది ఒక PSLVకి సంబంధించిన నమూనా. ఓకే. సో, దాని తర్వాత ఇది మనం GSLV Mark II. ఈ GSLV Mark II మనం తీసుకున్నట్లయితే ఇది బేసికల్గా దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే క్రయోజెనిక్ ఇంజిన్. సో, ఈ క్రయోజెనిక్ ఇంజిన్ మనం చూస్తే ఇది మనకు తొలినాళ్ళు ఏమైందంటే ఈ ఒక టెక్నాలజీ రష్యా మనకి ఇద్దామని ముందుకు వచ్చినా కూడా అమెరికన్స్ దాన్ని అడ్డుకున్నారు. అయితే మన శాస్త్రవేత్తలు దగ్గర 20 సంవత్సరాల శ్రమతో ఈ క్రయోజెనిక్ ఇంజిన్ మన సొంతంగా మన భారతదేశంలోనే తయారు చేసుకునే టెక్నాలజీ మనం సంపాదించాం. కాబట్టి ఈరోజు మనం సుదూర అంతరిక్షంలో వెళ్ళే మిషన్స్ కానీ మానవత సహిత మిషన్స్ పంపించడానికి ఈ క్రయోజెనిక్ ఇంజిన్ మనకి ఎనేబుల్ చేస్తుంది అనమాట. సో, ఇది GSLV Mark II. ఇది చూస్తే ఇది GSLV Mark III ఆర్ LVM-3 అంటారు దీన్ని. సో, ఇప్పుడు ఇది మనం చూస్తే ఇది అత్యధికంగా 1800 కిలోలు PSLV మోయగలిగితే ఇది 2500 కిలోలు, ఇది 4400 కిలోలు మనకి లో ఎర్త్ ఆర్బిట్లోకి ఇవి తీసుకెళ్ళగలుగుతుంది. అంటే GTOకి తీసుకెళ్ళగలుగుతుంది. అదే కాకుండా ఇది మనకు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. సో, ఇది ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న వెహికల్స్ కంటే కూడా ఇది కొద్దిగా పొడవు ఎక్కువ ఉంటుంది. అంటే దీని యొక్క అవసరము మనకి ఈ భారత అంతరిక్ష స్టేషన్కి సంబంధించిన మాడ్యూల్స్ని తీసుకెళ్లాలంటే దానికి ఉపయోగపడే వెహికల్ ఇదనమాట. సో, ఇలా మొత్తం ఇస్రోకి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా ఒకే చోట పిల్లలకి అవగాహన ఇచ్చేయడానికి ఈ యొక్క ఎగ్జిబిట్స్ పనిపెట్టారు. అదేవిధంగా ఇటు చూస్తే ఈ పార్ట్లో లాస్ట్ కట్ చేయండి, తప్పు వచ్చింది కదా, తప్పు వచ్చింది, అదొకటి ఎడిట్ చూసుకోండి. సో, ఇక్కడ మీరు చూస్తే సరే ఇప్పుడు మనం రాకెట్లు మనం ఎలా తయారు చేసుకుంటున్నాం, ఎలా మొదటి రాకెట్ వచ్చింది, అది ఇప్పుడు ఏ రకంగా మనం ముందుకెళ్తున్నాం మనకు అర్థమైంది. అసలు ఇవి రాకెట్ ఎలా లాంచ్ అవుతాయి, ఎక్కడి నుంచి లాంచ్ అవుతాయి. సో, మన భారతదేశంలో శ్రీహరికోట మనకి షార్ ఉందన్నమాట అండి, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ శ్రీహరికోట. సో, అక్కడ మనకి 2 లాంచ్ ప్యాడ్లు ఉంటాయి. 2 లాంచ్ ప్యాడ్స్ అంటే చూడండి, ఇది మొదటి లాంచ్ ప్యాడ్. ఇందులో మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క PSLV మిషన్స్ అన్నీ కూడా ఈ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పంపిస్తాం. అదేవిధంగా రెండో లాంచ్ ప్యాడ్, ఈ రెండో లాంచ్ ప్యాడ్లో ఏంటంటే అతి భారీ ఉపగ్రహాలని
అవన్నిటి కూడా ఈ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి మనం పంపిస్తాం అనమాట. సో దానికి సంబంధించిన రమ్మున అంటే నిజంగా జనాలు శ్రీహరికోట వెళ్తే కూడా తెలుసుకోలేని విషయాన్ని ఈ బస్సులో ఇలా అవి చూసి తెలుసుకునడానికి ఒక అవకాశం మనకి ఇది ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇలా ఫస్ట్ లాంచ్ ప్యాడ్ 1, లాంచ్ ప్యాడ్ 2, అదే కాకుండా మూడో లాంచ్ ప్యాడ్ కూడా వస్తుంది. ఇంకా విషయం ఏంటంటే ప్రస్తుతం శ్రీహరికోటలోనే మనకి ఈ యొక్క స్పేస్ పోర్ట్ ఉంది. రెండో స్పేస్ పోర్ట్ తమిళనాడు తూటకుడిలో కులశేఖరపట్నం అనే ప్లేస్లో ఇస్రో వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అక్కడ ఏంటంటే మీకు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, ఈ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఉపగ్రహాలని కూడా లాంచ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ. ఇది భారత్ అంతరిక్ష స్టేషన్ అంటే రానున్న రోజుల్లో మన భారతదేశం నిర్మించబోయే ఒక స్టేషన్. అంటే ఇప్పుడు మీరు సునీతా విలియమ్స్ గురించి అడిగారు. సునీతా విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళింది. సో ఆ ఇంటర్నేషనల్ స్టేషన్ కూడా ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది, భూమి కక్షలో ఉంటుంది అది. అయితే మన భారతదేశం సొంతంగా ఒక భారత్ అంతరిక్ష స్టేషన్ అని చెప్పేసి మనము తయారు చేస్తూ ఉన్నాం. సో ఇది మొత్తానికి 5 మోడ్యూల్స్తో కూడిన వ్యవస్థ. ఇది భూమి నుంచి 400 కిలోమీటర్లు, ఇది భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుంది. అయితే ఇప్పటికీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది, కానీ అది ఒక కొన్ని దేశాలకు సంబంధించిన మాత్రమే ఉంది అది. కాబట్టి భారత్ సొంతంగా ఒక స్టేషన్ నిర్మించుకుందాం అనుకుంటుంది. దాని పేరే భారత్ అంతరిక్ష స్టేషన్. సో ఇది 5 భాగాలుగా ఉంటుంది. ఇది మొదటి మాడ్యూల్, రెండో మాడ్యూల్, 3, 4, 5. సో మొదటి మాడ్యూల్ని నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇస్రో లాంచ్ చేయబోతోంది. అది కక్షలో చేరుతుంది. తర్వాత రెండో మాడ్యూల్ని పెడతారు, 3, 4, 5. అలా ఒకసారి నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత తరచూ మన వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళొచ్చు, మళ్ళీ తిరిగి రావచ్చు. దట్ ఈస్ భారత్ అంతరిక్ష స్టేషన్. సో ఇట్లాంటి యునిక్ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా ఈ బస్సులోనే ఉన్నాయి. మీరు ఒకవేళ వెళ్తే ఇస్రోలో వెళ్తేనే మీరు యాక్సెస్ ఉంటుంది. సో ప్రజల వద్దకి ఈ నాలెడ్జ్ వెళ్ళడానికే ఈ యొక్క బస్సుని ఇలా ఇస్రో వర్గాలు నిర్మించారని చెప్పుకోవచ్చు. అయితే అదే కాకుండా మనము ఇది ఒకసారి మనం చూసి ఇక్కడికి వద్దాం. ఇది చంద్రయాన్ 3కి సంబంధించిన ఎగ్జిబిట్ అనమాట అండి. సో చంద్రయాన్ 3లో ఎలా చంద్రమండలం మీద దిగింది ఆ ల్యాండర్ అని చెప్పడానికి. అదే కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్రొపల్షన్ మాడ్యూల్ అనమాట. సో బేసికల్గా ఇది ఏమైందంటే ఈ ప్రొపల్షన్ మాడ్యూల్తో సహా ఈ మొత్తం సిస్టమ్ కూడా భూమి నుంచి బయలుదేరింది. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ ఏంటంటే దాని పని, ఒక్కసారి చంద్రుడి కక్షకి చేరుకున్న తర్వాత ఈ యొక్క ల్యాండర్ని విడదీయాలి, విడిపోయి అది చంద్రం మీద దిగాలి. తర్వాత ఈ యొక్క ప్రొపల్షన్ మాడ్యూల్ అలానే చంద్రుడి చుట్టూ తిరగాలి. అయితే మన శాస్త్రవేత్తల గొప్పతనం ఏమిటి అంటే ఇది అందులో ఇంకా ఫ్యూల్ మిగిలి ఉండడం వల్ల ఇది చంద్రుడి కక్షలో నుంచి బయటికి వచ్చి మన భూమి దాకా ప్రయాణం చేసి భూమి కక్షలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఈ చంద్రయాన్ 3. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇది మన శాస్త్రవేత్తలకి ఎట్లాంటి ప్రాక్టీస్ అంటే రేపనాడు మన చంద్రమండలంకి వెళ్తే మళ్ళీ తిరిగి రావాలంటే ఎలా ఉండాలి, దానికి కావాల్సిన నేర్పరితనం అనేది ఈ చంద్రయాన్ 3లోనే మన శాస్త్రవేత్తలు చేస్తాం. అందరికీ ఏంటంటే చంద్రయాన్ 3లో కేవలం దిగారని తెలుసు, కానీ చంద్రమండలం దాకా తీసుకెళ్ళిన ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ అక్కడ దాన్ని దిగబెట్టి మళ్ళీ తిరిగి వచ్చింది అని చెప్పుకోవచ్చు. అయితే ఇది మనకి చంద్రయాన్ 4 కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ మాడ్యూల్ మొత్తం భారతదేశంలోనే మొదటిగా ఈ బస్సులోనే ఉందని చెప్పుకోవచ్చు. ఉంటే మీకు ఇస్రో డయాగ్రామ్స్లో మీకు దొరుకుతుంది. అంటే ఒక పోర్టబుల్, అంటే అందరికీ అవగాహన ఇస్తూ తిరుగుతున్న వ్యవస్థలో ఈ బస్సు ఉండడం, ఈ ఒక మోడల్ ఉండడం చాలా యూనిక్. సో ఇప్పుడు చంద్రయాన్ 4, ఇప్పుడు అందరూ చంద్రయాన్ 3 తర్వాత నెక్స్ట్ ఏమిటి అని ఆలోచిస్తే దిస్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ గోయింగ్ టు మూన్ అండి. ఈ చంద్రయాన్ 4 ఇది కూడా మొత్తం 5 మాడ్యూల్స్ ఉంటాయి. అయితే చంద్రయాన్ 4లో మన శాస్త్రవేత్తలు ఏం చేయాలనుకుంటున్నారంటే చంద్రయాన్ 3లో మనం 3లో ఏం చేసాము, కేవలం చంద్రుడి దాకా వెళ్ళి చంద్రుడి మీద దిగాం. చంద్రయాన్ 4లో ఇది ఏం చేస్తుంది అంటే ఇది అక్కడ దాకా వెళ్ళడమే కాకుండా చంద్రుడి మీద దిగి అక్కడ ఉన్న రిగోలిత్ మట్టిని కలెక్ట్ చేసుకొని అది తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తుంది. సో అది చెప్పాలంటే చాలా క్లిష్టకరమైన మెథడాలజీ అండి. ఎందుకంటే ఇందులో 5 మాడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి చంద్రయాన్ 3లో ఒకటే రాకెట్ ద్వారా 3 మాడ్యూల్స్ని కక్షలో పెట్టాం. చంద్రయాన్ 4లో ఏం చెబుతున్నామంటే 2 డిఫరెంట్ రాకెట్స్ మనం వాడతాం. ఒక రాకెట్లో 3 మాడ్యూల్స్, ఒక రాకెట్లో 2 మాడ్యూల్స్ని భూమి నుంచి లాంచ్ చేస్తాము. అవి అంతరిక్షంలో వెళ్ళిన తర్వాత ఈ 5 మాడ్యూల్స్ అటాచ్ అయ్యి చంద్రుడి ప్రయాణం చేస్తాయి. చేసి మళ్ళీ అక్కడ కూడా వెళ్ళిన తర్వాత కొన్ని మాడ్యూల్స్ ఏమో చంద్రుడి మీద దిగుతాయి, మట్టిని కలెక్ట్ చేసి మిగతా మాడ్యూల్కి అటాచ్ అయ్యి తిరుగు ప్రయాణం చేస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఇది సక్సెస్ కావాలి, ఎందుకంటే విశ్వంలో కొన్ని దేశాలు ఇవి చేయగలిగినాయి. సో 2028లో ఈ చంద్రయాన్ 4 చంద్రమండలం మీదకి వెళ్ళి అక్కడ మట్టిని వచ్చే అవకాశం ఉంది.